హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక సింపుల్ టాపిక్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేమా? లెట్స్ బిగిన్. డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏం లేదమ్మా, ది సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ విచ్ డస్ నాట్ అలో ఎలక్ట్రిక్ చార్జ్ టు పాస్ త్రూ ఇట్ ఈజ్ కాల్డ్ ఎన్ ఇన్సులేటర్ ఆర్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్. అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్సులేటింగ్ సబ్స్టెన్స్. As we know, every substance or material build up of atoms or molecules. The nature of molecules define the dielectric material. Ela ante we have non-polar molecules and polar molecules. Non-polar molecules and polar molecules అంటే ఏంటంటే the substance which have the molecules having symmetric charge distribution are known as material of non-polar molecules. Non-polar and polar. The material which have symmetric charge distributions are called non-polar moleculed materials. Or for a substance, if the molecules have symmetric charge distribution, then they are called non-polar molecules. Which do not have symmetric charge distribution, then they are called polar molecules. ఇది ఎలా వస్తుంది అని అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాబ్సెన్స్ అయితే నాన్ పోలార్ మాలిక్యూల్స్. అంటే చూడండి మీరు, సిమెట్రిక్ అంటే సిమిలర్ ఆర్ లైక్నెస్. నాన్ పోలార్ మాలిక్యూల్స్లో వెన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈజ్ నాట్ అప్లైడ్, ఒక నాన్ పోలార్ మాలిక్యూల్ సబ్స్టెన్స్కి ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేయకపోతే ద సెంటర్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్లో ఏది పాజిటివ్ ఛార్జ్ ఏది నెగిటివ్ ఛార్జ్ సెపరేట్ చేసి చూడగలమా? చూడలేము. అంటే దీస్ మాలిక్యూల్స్ హ్యావ్ symmetric charge distribution, hence these are called non-polar molecules. అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకోండి, let there is an external uniform electric field is applied to these substances, then చూడండి, ఇక్కడేమో సెంటర్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ కలిసి ఉన్నాయి, అక్కడ సెపరేట్ అయి ఉన్నాయి. అందుకని దీస్ ఆర్ కాల్డ్ పోలార్ మాలిక్యూల్స్. సో ఇన్ ది పోలార్ మాలిక్యూల్స్ ద చార్జెస్ విల్ బీ సెపరేటెడ్ విత్ ఏ నైస్ డిస్టెన్స్, నైస్ అప్రిషియబుల్ డిస్టెన్స్. సో దీస్ ఆర్ ది పోలార్ మాలిక్యూల్స్ వైల్ దీస్ ఆర్ ది నాన్ పోలార్ మాలిక్యూల్స్. దీని నుంచి ఒక చిన్నది కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడే రాసి చెప్తాను. ఇది ఒక కెపాసిటర్ అనుకోండి. ఈ కెపాసిటర్లో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టాం. దీని తాలూకా ఇనీషియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇది అనుకోండి. ద డైరెక్షన్ of electric field applied across the capacitor is in this direction. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఏమవుతుంది?
ద మాలిక్యూల్స్ ఆఫ్ దిస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ విల్ బి పోలరైజ్డ్. చూడండి మీరే, మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్, ఇలా అవన్నీ పోలరైజ్ అయ్యి ఉంటాయి. సో వెన్ an electric field is applied, the molecules will be polarized. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే, డ్యూ టు ది పోలరైజేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా, ఇక్కడ పాజిటివ్ సైన్ ఇండ్యూస్ అవుతుంది. డ్యూ టు ది పోలరైజేషన్, ఏ స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, a small electric field opposite to the initial field, ఇది a small electric field opposite to the initial electric field is induced. అప్పుడు ఏమవుతుంది, resultant electric field intensity E is equal to original value minus induced value. Original value minus induced value of intensity will be the resultant intensity due to this one. దీన్ని బట్టి చూడండి, లాస్ట్ క్లాస్లో బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిక్రీజెస్ అని చెప్పాను. ఎందుకండి అంటే, చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ రెడ్యూస్డ్, అదే రాస్తాను. ఈ విల్ బి E0 by K. Electric field intensity is decreased by K times due to the presence of dielectric material with an electric field intensity E0, where K is dielectric constant of the given material. ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇదే కదా నిన్న రాసుకున్నాం, ఇదే విషయం నిన్న రాసుకున్నాం. Electric field intensity decreases, electric potential decreases, but charge remains same. So, ఒక simple question. What happens if a dielectric material is introduced in between the plates of a capacitor? అంటే చూడండి మీరు, C is equal to, ముందే రాద్దాం, C0 is equal to Q0 by V0. ఇది ఇనీషియల్ వాల్యూ. నాట్ ఎందుకు రాసామంటే, రెండు ప్లేట్స్ మధ్యలో ఏమీ లేదు అంటే, వీ హ్యావ్ ఎయిర్ యాజ్ అ మీడియం ఇన్ బిట్వీన్ ది ప్లేట్స్. ఇప్పుడు డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, C ఈజ్ ఈక్వల్స్ టు Q by V. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇంట్రడ్యూస్ చేస్తే పొటెన్షియల్ డిక్రీజెస్, చార్జ్ రిమైన్స్ సేమ్. చూడండి మీరే, చార్జ్ రిమైన్స్ సేమ్ అండ్ పొటెన్షియల్ డిక్రీజెస్ బై K టైమ్స్. అంటే ఇది ఏమైందమ్మా, K ఇంటూ Q0 by V0. దిస్ మీన్స్ కన్క్లూజన్ ఏంటి, వెన్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ of a capacitor, then its capacity increases by K times. Its capacity increases by K times. What is K? K is equal to ratio of epsilon and epsilon naught. అంటే the permittivity of medium to the permittivity of air ratio will be epsilon, is known as dielectric constant of the given material. దానికి ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, దాని గురించి మనకు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి, C ఈజ్ ఈక్వల్స్ టు Q by V రాశాను కదా, అలానే ఇంకొక ఫార్ములా ఏంటి, C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ A by D. ఇది C0. ఎయిర్లో C0, ఇక్కడ ఎయిర్ ఉంటే, రెండు ప్లేట్స్కి మధ్యలో ఎయిర్ ఉంటే C0 ఈజ్ ఈక్వల్స్ టు Q0 by V0. ఇదొక ఫార్ములా అమ్మ. ఇంకోటి ఏంట్రా,
ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఎప్సిలాన్ నాట్ అంటే పెర్మిటివిటీ ఆఫ్ ఎయిర్. ఇప్పుడు ఈ మెటీరియల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను కదా, దీని తాలూకా పెర్మిటివిటీని ఈ అనుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఎలా మారుతుంది? సి ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ బై డి. మరి ఈ వాల్యూ ఎంత? సారీ, ఈ కాదు, అది ఎప్సిలాన్. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఏ బై డి. ఎప్సిలాన్ వాల్యూ ఎంతమ్మా? కే ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. కే ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. అలా కాకుండా ఇవి థిన్ టైప్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. అలా కాకుండా ఒక స్లాబ్ అంటే థిక్గా ఉండే మెటీరియల్ పెట్టామనుకోండి, అప్పుడు ఇది ఎలా మారుతుంది అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు కే ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ టీ ప్లస్ టీ బై కే. So this is the capacity when a thick slab of dielectric material is introduced. ఓకేనమ్మా, మనం ఏం డిఫైన్ చేసుకున్నాం? డైఎలక్ట్రిక్ మెటీరియల్, పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్, అండ్ హౌ డస్ ది కెపాసిటీ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ డ్యూ టు ది ఇంట్రడక్షన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. అంటే దీస్ ఆర్ ది అబ్జర్వేషన్స్ వీ మేడ్ హియర్. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకొకటి, డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫర్ విచ్ ఎలక్ట్రిక్ బ్రేక్డౌన్ అక్కర్స్ ఆర్ డైఎలక్ట్రిక్ బ్రేక్డౌన్ అక్కర్స్ ఈజ్ కాల్డ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. We shall continue with another video.